బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం కెమిస్ట్రీకి సంబంధించిన అటామిక్ స్ట్రక్చర్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటమ్ అంటే ఏమి? ఆటమ్ ఈజ్ ఏ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. ఎగ్జాంపుల్కు ఒక యాపిల్ తీసుకున్నాం. మనం ఈ యాపిల్ని పీసెస్గా కట్ చేసినాము. అంటే చిన్నగా కట్ చేసినాము. ఎంత చిన్నగా అంటే దీన్ని సబ్ డివైడ్ చేయకూడదు, ఇంకొక పీస్ లాగా డివైడ్ చేయలేను, అంత చిన్న పీస్గా చేసినాము. దీన్ని ఏమంటామంటే మనం ఆటమ్ అంటాం. వాట్ ఈజ్ ఆటమ్? ఇట్ ఈస్ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆటమ్. సరే, మనం ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆటమ్ తీసుకున్నాను. ఈ ఆటమ్ ఎలా ఉంటుందంటే చూసేకి ఫిజికల్గా ఈ మధ్యలో కొంచెం డార్క్ పోర్షన్ ఉంటుంది. దీనికి సంథింగ్ ఎనర్జీ ఉంటుంది ఒక లిమిట్ వరకు. ఈ ఎనర్జీ అంటే ఏమంటే ఇంకా నేను ఒక డ్రా చేస్తున్నాను ఇప్పుడు లైన్. ఈ ఎనర్జీ లైన్ మీనింగ్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి. ఇది ఒక మ్యాగ్నెట్. దీని లోపల ఈ లైన్ని క్రాస్ చేసి నేను ఏదైనా ఐరన్ పీస్ తీసుకొని వస్తే అది అట్రాక్షన్ చేసుకుంటుంది. ఆ లైన్ దాటిపోయింది అనుకోండి, దాని ఎఫెక్ట్ ఉండదు. అట్లాంటి ఒక ఎఫెక్ట్ ఉన్న ఈ ఏదైతే మనం ఆటం అనుకున్నామో, ఈ ఆటంకు ఉండే ఎంతవరకు అయితే ఎనర్జీ లైన్ ఉంటుందో ఆ బార్డర్ వేసుకున్నాం మనం ఈ లైన్తో. దీని పేరు ఏం పేరు అంటే ఆర్బిట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఆర్బిట్. సరే, ఈ సెంటర్లో కనిపిస్తాను కదా, దీన్ని ఏమంటాం మనం? న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్. ఈ ఏదైతే లైన్ ఆర్బిట్లో వేసుకున్నామో ఈ ఆర్బిట్లో ప్రోటాన్ ప్లస్ మైనస్ న్యూట్రాన్ అనే వాళ్ళు ఉంటారు. అసలు ఏంది ప్లస్ మైనస్ అంటే కనుక, మనం ఈ లైన్ దాటి లోపల పోయినామనుకోండి, అట్రాక్ట్ చేసే ప్రాపర్టీ ఉంటే ఆటంకి, అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని ప్రోటాన్ అంటున్నాము. లేదు, అట్రాక్ట్ చేయడం లేదు, దొబ్బేస్తుంది అనుకోండి, అంటే బయటికి రిపల్షన్ చేస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటాం? నెగిటివ్ ఎనర్జీ అంటాం. ఏం చేయకపోతే ఊరికే ఉంటుందని నన్ ఎనర్జీ అంటాం. పాజిటివ్ ఎనర్జీని మనం పేరేం రాసుకున్నాం? దీన్ని ప్రోటాన్ అంటున్నాము. నెగిటివ్ ఎనర్జీని ఏమంటున్నాం? ఎలక్ట్రాన్ అంటున్నాము. ఏమి చేయకపోతే న్యూట్రాన్ అంటున్నాం. సరే, ప్రోటాన్ ఇన్వెంటెడ్ బై, ప్రోటాన్ ఎవరు కనుక్కున్నారు మనకు అంటే ఇంకా గోల్డ్స్టైన్, ఎలక్ట్రాన్ బై జెజే థామ్సన్, న్యూట్రాన్ బై చార్విక్. సరే, ఇప్పుడు డెఫినేషన్ పరంగా చూస్తే, వాట్ ఈస్ ఎ ప్రోటాన్? ఇట్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్ అనొచ్చా? వాట్ ఈస్ ఎలక్ట్రాన్? ఇట్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్ అనొచ్చా? వాట్ ఈస్ ఎ న్యూట్రాన్? ఇట్ ఈస్ అ నన్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్ అనొచ్చు. సరే, వాట్ ఈస్ ఎ న్యూక్లియస్? ఇట్ ఈస్ అ మిడిల్ పోర్షన్ ఆఫ్ ద ఆటమ్. వాట్ ఈస్ ఎ ఆర్బిట్? ఇప్పుడు మనము ఆర్బిట్ అంటే ఏం లేదు, ఈ లైన్లో ఈ ప్లస్లు మైనస్లు న్యూట్రాన్ అనేవాళ్ళు ఫ్లో అవుతూ అంటారు, అంటే తిరుగుతూ ఉంటారు. దీన్ని మనం ఏమంటున్నాం? ఆర్బిట్ అంటున్నాం. ఆర్బిట్ ఇట్ ఈస్ ద వే ఆర్ పాత్ ఆఫ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అని చెప్పచ్చు. లేదా ఇంకో డెఫినేషన్, ఈ 3 మెంబర్స్ని కలిపి మనం అయాన్స్ అనొచ్చు. అయాన్స్ అంటే ఇంకో డెఫినేషన్ ఏమని చెప్పచ్చు? ఇట్ ఈస్ ద వే ఆఫ్ పాత్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్ అని చెప్పచ్చు. వాట్ ఈజ్ ఏ అయాన్స్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అని కూడా చెప్పచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చే డెఫినేషన్ మనకు అంటే ఆర్బిటాల్. వాట్ ఈజ్ ఏ ఆర్బిటాల్? ఆర్బిటాల్ అంటే ఇట్ ఈస్ అ స్పేస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఆర్బిట్. ఈ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఈ టోటల్ స్పేస్ని ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. వాట్ ఈజ్ ఆర్బిటాల్? ఇట్ ఈస్ అ స్పేస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఆర్బిట్. ఆర్బిట్కి న్యూక్లియస్కి మధ్యలో ఉండే స్పేస్ని ఆర్బిటాల్ అంటాం. ఓకే, ప్లస్లు మైనస్లు న్యూట్రాన్లు కలిపి ఏమంటాము? అయాన్స్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి 2 ఆటమ్స్ తీసుకున్నాము. ఆటమ్ నెంబర్ 1, ఆటమ్ నెంబర్ 2. ఈ ఫస్ట్ ఆటంలో కూడా ప్లస్ మైనస్ న్యూట్రాన్స్, ప్లస్ మైనస్ నన్, అంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్. ఈ 3 మెంబర్స్ని కలిపి ఏమంటున్నాం మనం? అయాన్స్ అంటున్నాం. ఇట్లా అయాన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. అంటే ఆటమ్ 1లో కూడా ఆటమ్ 2లో కూడా 2 ఆటమ్స్ తీసుకున్నాం ఎగ్జాంపుల్కి, రెండిట్లో కూడా అయాన్స్ ఉన్నాయి. ఈ అయాన్స్ ఏమవుతాయంటే ఈ ఆర్బిట్లో ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ ఆర్బిట్లో ఇట్లా ఈ రొటేషన్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది రెండిట్లో కూడా. ఓకే, సరే, మనకు దీంట్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏమున్నాయంటే, ఒకటి మాస్ నంబర్ అంటే ఇంకా ఏ. నెక్స్ట్ వన్ ఈజ్ అటామిక్ నంబర్ని మనం జెడ్ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. అటామిక్ నంబర్ అంటే ఏమంటే ఇంకా ప్రోటాన్ కానీ ఎలక్ట్రాన్ కానీ ఒక ఆటంలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేదాన్ని మనం అటామిక్ నంబర్ అంటాం. అంటే డెఫినేషన్ పరంగా ఏమనొచ్చు? వాట్ ఈజ్ అటామిక్ నంబర్ అంటే ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ present in the atom is called as a atomic number. It is indicated by Z. Okay, next, what is a mass number means it is the sum of proton and neutrons. అంటే ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ ఎన్ని నంబర్స్ ఉన్నాయో చెప్పేదాన్ని ఏమంటామంటే మనం మాస్ నంబర్ అంటాము. ఇండికేటెడ్ బై ఏ సింబల్. ద సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ present in the atom is called as a mass number. It is indicated by ఏ. సరే, ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్లు ఈ కాన్సెప్ట్ ఏదైతే మనం చదువుకుంటున్నామో ఈ కాన్సెప్ట్ అంతా మనకు చెప్పింది ఎవరంటే ఇంకా బోర్స్. సో దీన్ని ఏమంటామంటే మనం బోర్స్ థీరం అని కూడా అనొచ్చు. ఇదే కాన్సెప్ట్ని బోర్స్ థీరం అనొచ్చు మనం. నెక్స్ట్ వన్, మనకి దీంట్లో ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి బాండ్స్ 2 టైప్గా ఉంటాయి. ఒకటి వచ్చి అయానిక్ బాండ్ అంటాము. నెక్స్ట్ వన్ కోవలెంట్ బాండ్ అంటాం. అయానిక్ బాండ్ అంటే ఏమీ లేదు, ద బాండ్ ఫార్మ్ బిట్వీన్ ద
టూ అయాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ అయానిక్ బాండ్. అంటే అయాన్స్ మధ్యలో అట్రాక్షన్ వల్ల బాండ్ అంటే జాయింట్ ఫామ్ అయితే దాన్ని ఏమంటాం, అయానిక్ బాండ్ అంటున్నాము. ద బాండ్ ఫామ్ బిట్వీన్ ద టూ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కోవలెంట్ బాండ్. న్యూక్లియస్ వల్ల ఫామ్ అయితే దాన్ని కోవలెంట్ బాండ్ అంటున్నాము, అయాన్స్ వల్ల ఫామ్ అయితే దాన్ని ఏమంటున్నాం, అయానిక్ బాండ్ అంటున్నాం. సరే, అకార్డింగ్ టు బోర్స్ థియరమ్ మనకు అయాన్స్ ఏమైతే ఉంటాయి, ఈ లైన్లో ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి, ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇవి తిరుగుతూ ఉండడం కాకోకుండా నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వ్యాలెన్సీ అంటే ఏమంటే ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ కాంబినేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి 10 ప్లసెస్ 8 మైనస్ ఉన్నాయనుకో, ఈ డిఫరెన్స్ మనం ఏమంటామంటే వ్యాలెన్సీ అంటాం. ఈ వ్యాలెన్సీ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఈ ఆటం నుంచి ఈ ఆటంలోకి, లేదంటే ఈ ఆటంలో నుంచి ఈ ఆటంలోకి జంప్ అవుతా ఉంటాయి వ్యాలెన్సీ ఉండడం వల్ల. ఇట్లా అటు సైడ్ ఆటంలో నుంచి ఇటు సైడ్ ఆటంలోకి జంప్ అవుతూ ఉండడం వల్ల ఇవి స్ట్రాంగ్గా ఉండలేవు కదా, ఈ ఆటంకి బాండ్ని క్రియేట్ చేయలేవు, స్ట్రాంగ్ బాండ్ని క్రియేట్ చేయలేవు. సో దట్ అయానిక్ బాండ్ ఎప్పుడు వీక్ బాండ్. అదే మనం కోవలెంట్ బాండ్ తీసుకున్నాం అనుకోండి, న్యూక్లియస్ అయితే ఎక్కడికి పోదు కదా, ఈ ఆటంకి సంబంధించిన న్యూక్లియస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాని లైఫ్ ఉన్నంత వరకు అట్లే ఉంటుంది. కాబట్టి బాండ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో దట్ కోవలెంట్ బాండ్ అనేది ఏమనొచ్చు మనము, స్ట్రాంగ్ బాండ్ అనొచ్చు. అయానిక్ బాండ్ ఏమనొచ్చు, వీక్ బాండ్ అనొచ్చు. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ అంటే ఏం లేదు, ప్లస్లు మైనస్ల యొక్క కాంబినేషన్ డిఫరెన్స్ ఉంటాయి. అదే 10 ప్లస్లు 10 మైనస్లు అనుకోండి, దీన్ని వ్యాలెన్సీ అనలేము. అదే 9 మైనస్లు అనుకోండి, దీన్ని వ్యాలెన్సీ అంటాం. ఈ వ్యాలెన్సీ ఉండడం వల్ల ఏమైతే అటు ఇటు జంప్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి ఏమవుతుందంటే అయానిక్ బాండ్ అనేది వీక్ అయిపోతుంది, కోవలెంట్ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏంటి అంటే దీంట్లో ఆఫ్ బౌ ప్రిన్సిపుల్ ఒకటి, నెక్స్ట్ వన్ ఈజ్ ద పౌలీస్ ప్రిన్సిపుల్ ఒకటి, ద థర్డ్ వన్ ఈజ్ ద హున్స్ రూల్ ఒకటి. మనం దీని తర్వాత కాలంటే అసలు ఆర్బిట్ అనేది అంత సింపుల్ కాదు. మనం ఆర్బిట్ అంటే ఏమనుకున్నాం, ఆర్బిట్ ఒకటి, ఆర్బిటాల్ ఒకటి, 2 కేసెస్ చూసినాం. ఆర్బిట్ అంటే ఏమి, వలయం. అంటే ద ఫ్లో ఆఫ్ అయాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆర్బిట్ అనుకున్నాం సింపుల్గా. ఆర్బిట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆర్బిటాల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం ఈ వీడియో నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం క్లియర్గా. ఆర్బిటాల్ అంటే ఏమనుకున్నాం, ఇట్ ఇస్ ద స్పేస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఆర్బిట్ అని నేర్చుకున్నాం. ఇది ఇంకొంచెం డెప్త్గా తర్వాత నేర్చాం. అంతకంటే ముందు మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమంటే అబో ప్రిన్సిపుల్, పౌలీస్, హున్స్ రూల్. ఎందుకు మనం దీని గురించి వచ్చినామంటే వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనుకున్నాం. వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమి, డిఫరెన్స్ ఆఫ్ కాంబినేషన్ ఈక్వల్గా లేకపోతే కనుక, అంటే ప్లస్లు మైనస్లు ఈక్వల్గా లేకపోతే కనుక ఒక చోటు నుంచి ఒక చోటుకి జంప్ అవుతా ఉంటాయి. ఆ కేసుని మనం వ్యాలెన్సీ అంటున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది, మనకున్న లాస్ ఏమి అంటే ప్రిన్సిపల్స్ ఏమి చూస్తే కనుక మనకి కొంచెం డెప్త్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఫస్ట్ వన్ ఏమంటే ఆబో ప్రిన్సిపల్ ఏమని అంటాడంటే మనకు ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇన్ టు ద ఆర్బిట్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీ. ఇట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ద లోయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్స్ అంటాడు. పాయింట్ చూడండి ఒకసారి, ఏమంటున్నాడు అంటే కనుక ఒక ఆర్బిట్ తీసుకున్నాము, దీంట్లో న్యూక్లియస్ ఉంది, ఆటం తీసుకున్నాము, మధ్యలో ఏముంది మనకి న్యూక్లియస్ ఉంది. దీనికి మనం ఒక ఆర్బిట్ వేసాము. ఆర్బిట్ ఒకటే ఉంటుందా అంటే ఒకటే ఉండదు, నంబర్ ఆఫ్ ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి ఏం లేదనేది తర్వాత చూద్దాం. ఎగ్జాంపుల్కి మాత్రం నేను ఒక 3 ఆర్బిట్స్ని తీసుకున్నాను, 3 వలయాలు అంటే ఆర్బిట్స్ తీసుకున్నాను. మధ్యలో ఉన్న స్పేస్ ఏమంటాం, ఆర్బిటాల్ అంటాం. సరే, ఇప్పుడు ఒక నాకు పాయింట్ చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెట్ అనుకుంటే, నేను ఆర్బిట్ ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుంటే ఫస్ట్ ఆర్బిట్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, థర్డ్ ఆర్బిట్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా అంటే మనకి ఏదైనా ఐటమ్ని అట్రాక్ట్ చేసే గుణం, లాగే గుణం ఎక్కువ దేనికి ఉంటుంది, ఒకదానికే కదా, ఫస్ట్కే కదా. ఎందుకంటే న్యూక్లియస్కి ఏదైతే దగ్గరలో ఉంటుందో దీనికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, లాస్ట్ దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. అంటే మనం హై ఎనర్జీ అనొచ్చు, ఇది లో ఎనర్జీ అనొచ్చు. ఇప్పుడు డెఫినేషన్ ఏమంటున్నాడు, ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇన్ టు ద ఆర్బిట్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. అంటే దాని మీనింగ్ ఏమంటే కనుక మనకి లో ఎనర్జీలో ఉండే ఆటమ్స్ అన్నీ ఇక్కడ జంప్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ప్లసెస్ ఉన్నాయి, -9 ఎయిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ +20 -20 ఉన్నాయి, ఈక్వల్గానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేస్ అనుకున్నా, మనకి ఎవరు స్ట్రాంగ్ బాండ్, ఏదైతే ఫస్ట్ లైన్లో ఉందో అది స్ట్రాంగ్ బాండ్. సో దట్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఉన్న ఒక మైనస్ని తీసేసుకొని ఇది +10 +- అవుతుంది, ఇది -19గా ఉంటుంది. ఇది యాక్చువల్ అంటే ఇక్కడ వ్యాలెన్స్ లేదు, కానీ ఏం చేసింది, ఇది ఫస్ట్ది ఏదైతే నియర్ బైలో ఉందో అది స్ట్రాంగ్ బాండ్ కాబట్టి వీక్ బాండ్గా ఉన్న దగ్గర నుంచి ఒక ఆటంని ఒక ఎలక్ట్రాన్ని లాగేసుకుంది. ఎందుకు, వ్యాలెన్సీ ఉండడం వల్ల అని చెప్పే కాన్సెప్టే మనకి ఇది ఆబో ప్రిన్సిపల్ కాన్సెప్ట్. అంటే లో ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్లో నుంచి హయ్యర్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్కి వెళ్ళిపోతాయి ఎవరు, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ అనే వాళ్ళని చెప్పే కాన్సెప్టే మనకు ఆబో ప్రిన్సిపల్. ఓకే, నెక్స్ట్ పౌలీస్ ప్రిన్సిపల్ ఏమంటా అంటే నో టూ ఎలక్ట్రాన్స్ హ్యావింగ్ ద సేమ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్. ఓకే, మనకి ఏ ఎలక్ట్రాన్స్ తీసుకున్నా కూడా, అంటే ఏ సెట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్లు కానీ మైనస్ తీసుకున్నా కూడా ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఉండవు. అసలు ఏంది ఇది క్వాంటా అంటే ఏంది అంటే కనుక మనం అయాన్స్ అని నేర్చుకున్నామా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అయాన్స్, ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ అయాన్స్.
ప్రోటాన్ని, ఎలక్ట్రాన్ని, న్యూట్రాన్ని కలిపి మనం ఏమంటున్నాం? అయాన్స్ అంటున్నాం. ఈ అయాన్స్కి ఉండే ఎనర్జీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకెట్లలో అంటాము. దాన్ని మనం ఏమంటాం? క్వాంటా అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లెంత్ని మెజర్ చేయాలంటే ఒక 10 సెంటీమీటర్స్ అనో, మీటర్స్ అనో, కిలోమీటర్స్ అనో రాస్తాం కదా, అట్లా ఒక మెజర్మెంట్ ఏంటంటే క్వాంటా. ఇక్కడ మనకి పౌలీస్ రూల్ ఏమంటున్నారంటే ఎలక్ట్రాన్స్కి ఏ2 ఎలక్ట్రాన్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఆటంని తీసుకున్నా లేదు ఏ ప్రోటాన్ తీసుకున్నా ఏ ఎలక్ట్రాన్ తీసుకున్నా వీళ్ళకు ఉండే ఎనర్జీస్ సేమ్ ఉండవు, డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి అని చెప్పేదాన్ని మనం ఏమంటున్నామంటే పౌలీస్ ప్రిన్సిపల్ అంటున్నాం. ఓకే, ద లాస్ట్ వన్ ఈజ్ ద హున్స్ రూల్. మనకి థర్డ్ కేసులో చూస్తే ఇంకా హున్స్ రూల్ ఏమని ఉంటాయంటే ఎలక్ట్రాన్స్ డూ నాట్ పెయిర్ అప్ ద ఆర్బిట్ అంటిల్ ఈచ్ అవైలబుల్ ఆర్బిట్ ఇన్ ద గివెన్ షెల్ కంటైన్ వన్ ఎలక్ట్రాన్. పెయిరింగ్ ద ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆర్బిట్ ఆఫ్ పీడిఎఫ్ ఇన్ ఫుల్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్స్ అని ఇచ్చింటాడు. మనకి ఏమే కానీ అర్థం కాదు యాక్చువల్గా పాయింట్ చూస్తే కనుక. నేను సింపుల్గా కాన్సెప్ట్ చెప్తానండి. ఆబో ప్రిన్సిపల్ ఏమన్నాడు? ఎక్కడైతే హయ్యర్ ఎనర్జీ ఉంటుందో లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి పోయింది అంటాడు. అది ఫస్ట్ పాయింట్. ఏది? ఆబో ప్రిన్సిపల్. అది మనకు క్లియర్ కదా? ఓకే. పౌలీస్ ఏమన్నాడు? నో 2 ఎలక్ట్రాన్స్ హ్యావింగ్ ద సేమ్ క్వాంటా, అంటే సేమ్ ఎనర్జీ ఉండదు అని చెప్పినది పౌలీస్ ప్రిన్సిపల్. అది క్లియర్ కదా? లాస్ట్ వన్ హున్స్ రూల్ ఏమని ఉంటాడు? ఏం చెప్పాలనుకున్నాడు మనకు యాక్చువల్గా అంటే ఇక్కడ ఒక ఆర్బిట్ ఉంది, ఇక్కడ ఒక ఆటం ఉంది, ఇక్కడ ఒక ఆటం ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో ఆర్బిట్, ఇక్కడ ఒక ఆర్బిట్ ఉంది. సరే, ఇక్కడ ఏమైనాయంటే +20 ప్లస్లు -18 ఉన్నాయి, అంటే ప్రోటాన్లు ప్లస్ ఎలక్ట్రాన్లు 19 ఉన్నాయి. సరే, ఈ పక్కన దాంట్లో చూస్తే కనుక, అంటే సెకండ్ దాంట్లో చూస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ +10 -10 కరెక్ట్ ఉన్నాయి, కాంబినేషన్లు ఉన్నాయి. ఓకేనా? సరే, ఇప్పుడు కాన్సెప్ట్ ఏమని చెప్తుందంటే ఇప్పుడు ఇక్కడ వీక్ ఉన్నాయి కదా, బాండ్స్ వీక్ ఉన్నాయి కాబట్టి అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. సరే, హున్స్ రూల్ ఇంకొంచెం క్లియర్గా చూద్దాం. ఒక డయాగ్రామ్ నీట్గా వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హున్స్ రూల్ ఏమంటారంటే మనం టూ ఆటమ్స్ తీసుకున్నాం, మధ్యలో న్యూక్లియస్ ఉంది. ఓకే, ఇది మనకు అర్థమైంది. దీని చుట్టూ ఆర్బిట్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా మనకు క్లియర్. సో ఇక్కడ కూడా ఆర్బిట్స్ ఉన్నాయి దీంట్లో కూడా. సో ఇది కూడా మనకి నీట్గా అర్థమైంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏమంటే హున్స్ రూల్ ఏం చెప్తున్నాడు? హున్స్ రూల్ ఏమని చెప్తున్నాడంటే అవుటర్ మోస్ట్లో ఉండే ప్లస్లు మైనస్లు, అవుటర్ మోస్ట్లో ఉండే ప్లస్లు మైనస్లు వ్యాలెన్సీ కనుక ఉంటే ఇవి అవుటర్ మోస్ట్లో ఆర్బిట్ నుంచి అవుటర్ మోస్ట్ ఆటంకి జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తాడు. అంటే పాయింట్ ఏమంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది కదా, ఇన్నర్ మోస్ట్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి ఛాన్సెస్ పక్కన ఆటంతో కూడా రియాక్ట్ అయిపోయి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేది హున్స్ రూల్. మరి మనకు ఆబో ప్రిన్సిపల్ చెప్పింది ఏమి? అవుటర్ మోస్ట్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి అవుటర్ మోస్ట్ నుంచి లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వస్తాయి, అంటే అవుటర్ మోస్ట్లో నుంచి ఇన్నర్ మోస్ట్కి ఎలక్ట్రాన్స్ జంప్ అవుతాయని చెప్పేది ఆబో. అవుటర్ మోస్ట్లో నుంచి అవుటర్ మోస్ట్ అంటే అవుట్ సైడ్ ఉన్న ఆటం దగ్గరికి వెళ్ళిపోతాయని చెప్పేది హున్స్ రూల్. మరి పౌలీస్ ఏం చెప్పినాడు? ఎలక్ట్రాన్స్కి ఉండే ఎనర్జీ సేమ్ కాదు, డిఫరెంట్ ఎలక్ట్రాన్స్కి అని చెప్పినది పౌలీస్ రూల్. ఓకే, నెక్స్ట్ ఆర్బిటాల్ అంటే ఏం నేర్చుకున్నాము? ఆర్బిట్ అంటే ఇట్ ఈస్ అ పాత్, ఆర్బిటాల్ అంటే స్పేస్. అంటే ఆ స్పేస్ ఏ టైప్లో డివైడ్ చేసినామంటే మనం 4 టైప్గా డివైడ్ చేసినాము. ఎస్పీడిఎఫ్ అన్నట్టుగా ఎస్పీడిఎఫ్. ఎస్ ఏం షేప్ అంటే స్పెరికల్ షేప్, పి అంటే డంబెల్ షేప్, డి మీన్స్ డబుల్ డంబెల్ షేప్, ఎఫ్ మీన్స్ కంప్లీటెడ్ షేప్. సరే, నెక్స్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఎస్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే కనుక ఒక ఆర్బిటాల్ ఉంటాయి, పిలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, డిలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎఫ్లో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దట్ మనకి టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎస్ షేప్లో అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పి షేప్లో 6 ఎలక్ట్రాన్స్, డి షేప్లో 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్ షేప్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం క్వాంటా అంటే ఏం నేర్చుకున్నాము? అయాన్స్ అని నేర్చుకున్నాం. ఫస్ట్ అయాన్స్ అంటే ఏమనుకున్నాము? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఈ కాంబినేషన్ ముగ్గురిని కలిపి మనం ఏమంటాం? సింపుల్గా అయాన్స్ అంటున్నాం. ఈ అయాన్స్కి ఉండే ఎనర్జీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటాలో చెప్తాం, దాన్ని మనం క్వాంటమ్ నెంబర్ అంటున్నాం. సరే, ఈ క్వాంటమ్ నెంబర్ని బేస్ చేసుకుని దాన్ని మనం సబ్ డివైడ్ చేసినాము క్వాంటమ్ నెంబర్స్ అని. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజ్ముతాల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఆటం యొక్క సైజ్ గురించి ఇండికేషన్ ఇస్తుంది మనకు. అజ్ముతాల్ క్వాంటమ్ నెంబర్ వచ్చి దాని షేప్ గురించి చెప్తుంది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ గురించి చెప్తుంది. స్పిన్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్ దాని రొటేషన్ అండ్ డైరెక్షన్ గురించి చెప్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఆర్బిట్స్ గురించి, ఆర్బిటాల్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, నేను ఒక ఆటం తీసుకున్నాను. ఈ బ్లాక్ కలర్లో ఉన్నది ఆటము, ఇది సెంటర్లో ఉన్నది న్యూక్లియస్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసినామంటే ఆర్బిట్స్ అంటే వలయాలేసినాం. ఓకే, నంబర్ 1 ఆర్బిట్, ఫస్ట్ది నంబర్ 1 ఆర్బిట్, నంబర్ 2 ఆర్బిట్, నంబర్ 3 ఆర్బిట్, నంబర్ 4 ఆర్బిట్స్ రాసుకున్నాం.
ఇవి సబ్ లెవెల్స్, ఆర్బిట్ 1, సబ్ లెవెల్ 2, సబ్ లెవెల్ 3. అంటే కావాలంటే S1, S2, S3, S4 అని రాసుకుందాం. ఓకే, సరే S1కి ఒక నేమ్ పెట్టాం. దానికి సంబంధించిన నేమ్ ఏమి ఇచ్చినామంటే మనము కే, దీని పేరు వచ్చి KLMN అని రాసుకున్నాం. ఓకే, కే అనేది ఏంది, ఒక ఆర్బిట్. ఎల్ ఒక ఆర్బిట్, ఎం ఒక ఆర్బిట్, ఎన్ ఒక ఆర్బిట్. ఓకే, సరే దీని లోపల ఉండే KLMN తీసుకుంటే దీని లోపల ఉండే సబ్ లెవెల్ చూసాక కే అనే ఆర్బిట్ ఏ షేప్లో ఉంటుంది అంటే ఏ ఫామ్లో ఉంటుంది అంటే ఇంకా ఎస్ అనే ఫామ్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఫామ్ ఎస్ అనే ఫామ్లో. సో మనకు టోటల్గా ఎన్ని ఫామ్స్ ఉన్నాయి, మనకు ఆర్బిటాల్స్ ఎన్ని ఫామ్లో ఉన్నాయి చూస్తే కనుక SPDF. ఒకటి క్లియర్గా అర్థం చేసుకోండి, ఆర్బిటాల్. ఓకేనా, క్లియరా, రెండు క్లియరా? ఆర్బిట్ అంటే ఏంది, ఇది ఒక వలయం. ఇట్ ఈస్ ద పాత్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. ఆర్బిటాల్ అంటే ఏంది, స్పేస్. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? ఓకే, మనము ఈ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఆర్బిట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్బిట్స్ KLMN రాసుకున్నాం. ఆర్బిట్స్ ఏవి, KLMN. ఆర్బిటాల్స్ చూస్తే కనుక దాంట్లో ఉన్న స్పేస్ చూస్తే కనుక దానికి సంబంధించిన షేప్స్ చూసుకున్నాము, SPDF. ఓకేనా, క్లియరా? సరే, SPDF తీసుకుంటే దీంట్లో SPDFకి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి లోపల అంటే కనుక దీంట్లో 1, 3, 5, 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, పాయింట్ చూడండి, నేను ఒక ఆటం తీసుకున్నాను, ఇది ఒక ఆటం తీసుకున్నాను. ఆటంకి మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి అంటే కనుక ఆర్బిట్ అంటే వలయము, ఆర్బిటాల్ అంటే స్పేస్. ఓకే, వలయాలు తీసుకుంటే ఆర్బిట్స్ తీసుకుంటే K ఆర్బిట్, LMN. దాని సబ్ లెవెల్ ఏది అంటే S1, S2, S3, S4. దానికి ఉన్న షేప్స్ చూస్తే కనుక మనము 4 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి SPDFగా డివైడ్ చేసుకున్నాము. సరే, S టైప్, దానికి ఉన్న ఆర్బిటాల్స్, ఇవి ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో ఆర్బిటాల్స్ అంటే 1 ఆర్బిటాల్ ఉంటుంది. P షేప్కి 3 ఆర్బిటాల్స్, 4 టైప్కి 5 ఆర్బిటాల్స్, F టైప్కి 7 ఆర్బిటాల్స్, ఇవి రాసుకున్నాం. సరే, K అనే ఆర్బిట్ తీసుకుంటే దాంట్లో ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, K అనే ఆర్బిట్ని తీసుకుంటే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే కనుక దీంట్లో ఓన్లీ S టైప్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. L ఆర్బిట్ని తీసుకుంటే S అండ్ P ఆర్బిటాల్ ఉంటుంది. M తీసుకుంటే S, P, D అనే ఆర్బిటాల్స్ ఉంటాయి. N అనే ఆర్బిట్లో S, P, D, F అనే ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇవి ఆర్బిటాల్స్. ఓకే, సరే ఇప్పుడు చూడండి, ఈ షేప్స్కి సంబంధించి ఇవి మొత్తం అన్ని ఆర్బిటాల్స్. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఎస్ షేప్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఇంకా 2 ఉంటాయి సింపుల్గా. అంటే ఒక్కొక్క దానికి 2 ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఉంటాయి. P ఆర్బిటాల్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2, 3 6 ఉంటాయి. D షేప్కి ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. F షేప్కి ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్, మనం మాట్లాడుతున్నది 2 ఉంటాయి ఎలక్ట్రాన్స్ కాబట్టి 7, 2 14 ఉంటాయి. ఇంతవరకు క్లియర్ కదా? కన్ఫ్యూజ్ కాదండి. K అనేది ఆర్బిట్, S అనేది ఆర్బిటాల్. ఓకే, సరే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. S అనే దాంట్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయంటే ఒకటే ఉన్నాయి. ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయంటే ఒకటే ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఓకేనా, క్లియరా? సరే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్ గురించి మాట్లాడితే ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ ఒకటి ఉంది. దేనికి అడగచ్చు, Sకి ఎన్ని ఉన్నాయన్నా ఒకటే ఉంది, Kకి ఎన్ని ఉన్నాయన్నా కూడా ఒకటే అని చెప్పచ్చు. అదేవిధంగా ఎల్కి ఎన్ని ఉన్నాయంటే ఎల్లో SP ఉంది కాబట్టి Sకి సంబంధించి ఒక ఆర్బిట్ ఉంది, ఒక ఆర్బిటాల్ ఉంది, Pకి సంబంధించి 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో మొత్తం కలిపితే ఏమవుతాయి, మొత్తం కలిపితే 4 అవుతాయి. అంటే ఎల్కి సంబంధించిన ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. Kకి సంబంధించి ఆర్బిటాల్స్ ఎన్ని అంటే 1, ఎల్కి సంబంధించి ఉన్నాయి అంటే 4. యాక్చువల్గా అంటే ఎల్ కంటే ఏమి, ఎల్ లోపల ఏమున్నాయి, S ఒకటి ఉంది, P ఒకటి ఉంది. Sకి సంబంధించి 1, Pకి సంబంధించి 3. తర్వాత ఎంకి సంబంధించి అంటే కనుక Sకి సంబంధించి 1 ప్లస్ Pకి సంబంధించి 3 ప్లస్ Dకి సంబంధించి 5. మొత్తం కలిపితే ఎన్ని ఉన్నాయి ఆర్బిటాల్స్, 9 ఉన్నాయి. సేమ్ అట్లే Nకి సంబంధించి 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 12, 15, 16. మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి అంటే కనుక 16 ఉన్నాయి. ఓకే, క్లియర్ కదా ఇంతవరకు? ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడినాం అనుకోండి. Sకి సంబంధించి ఆర్బిటాల్ ఉన్నది 1, Sకి సంబంధించి ఎలక్ట్రాన్ ఉన్నది 2. ఎట్లా వచ్చింది, ఇంటూ 2 చేస్తే వచ్చింది. అంటే ఇప్పుడు మనకి మొత్తం ఉన్న ఆర్బిటాల్స్కి ఇంటూ 2 చేస్తే కనుక అంటే టోటల్గా 2 వాల్యూ
పైన రాద్దాంలేండి. ఇది ఒక 2 వాల్యూ, ఇది ఒక 4 2 జా 8, తర్వాత 9 2 జా 18, 16 2 జా 32 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది మొత్తం కాన్సెప్ట్, ఇది టోటల్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు మైన్యూట్గా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఏం జరిగింది ఇక్కడ మొత్తం గేమ్ అంతా అంటే కనుక, మనం ఒక ఆటం తీసుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఆటం తీసుకున్నాము, ఆటంకి సంబంధించిన ఆర్బిట్లు తీసుకున్నాము. ఆర్బిట్ అంటే లైన్స్. ఎన్ని ఉన్నాయి ఆర్బిట్? ఆర్బిట్ ఏటివేటివి దీంట్లో? KLMN. ఓకే, KLMN అనే ఆర్బిట్స్ తీసుకున్నాము. దానికి సంబంధించిన కేకి సంబంధించిన సబ్ లెవెల్ ఏది అంటే S1, ఎల్కి ఎల్ ఏది అంటే సబ్ లెవెల్ 2 ఆర్బిటాల్, M వచ్చి సబ్ లెవెల్ 3 ఆర్బిటాల్, N వచ్చి సబ్ లెవెల్ 4 ఆర్బిటాల్. K ఆర్బిట్కి సంబంధించిన ఆర్బిటాల్ ఏది? K ఆర్బిట్కి సంబంధించిన ఆర్బిటాల్ ఎవరంటే S. L ఆర్బిట్కి సంబంధించిన ఆర్బిటాల్ అంటే SP. Mకి సంబంధించిన ఆర్బిటాల్ అంటే SPD. Nకి సంబంధించిన ఆర్బిటాల్ అంటే SPDF. ఓకే, క్లియరా? ఎస్కి సంబంధించి ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయంటే 1. ఎస్కి సంబంధించి ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 2. కేకి సంబంధించి ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 2. ఎలా వచ్చిందో అర్థమైంది కదా పాయింట్? సరే, ఎస్కి సంబంధించి ఆర్బిటాల్స్ 1, ఎలక్ట్రాన్స్ 2. పీకి సంబంధించి ఆర్బిటాల్స్ 3, ఎలక్ట్రాన్స్ 6. ఎల్కి సంబంధించిన ఎలక్ట్రాన్స్ ఎన్ని? 8. ఆర్బిటాల్స్ ఎన్ని? 4. ఎంకి సంబంధించి ఆర్బిటాల్స్ ఎన్ని? 9. షేప్స్ ఏమి? SPD. లెవెల్ ఏది? S3. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 18. N ఆర్బిట్కి సంబంధించిన లెవెల్ ఏది? S4. షేప్స్ ఏవి? SPDF. ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 16. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 32. ఓకేనా, క్లియర్ ఆ పాయింట్? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా. 8 ఎలక్ట్రాన్స్ ఉండే సబ్ లెవెల్ ఏది ఆటంలో? 8 ఎలక్ట్రాన్స్ ఉండే సబ్ లెవెల్ ఏది? సో ఆన్సర్ S2 చెప్పచ్చా? ఎందుకు? 8 ఎలక్ట్రాన్స్ ఉండే సబ్ లెవెల్ 2, దాని పేరేం పేరు? ఆర్బిట్ పేరేం పేరు? L. ఆ ఆర్బిట్లో ఎవరు ఉంటారు? S, P ఉంటారు. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? మొత్తం 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? మొత్తం 8 ఉంటాయి. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ ఎవరు? ఆర్బిట్ నంబర్ M. క్లియర్ కదా పాయింట్? ఓకే, 1కి 2 సార్లు స్లోగా క్లియర్గా వీడియో చూడండి, సో దట్ మీకు అటామిక్ స్ట్రక్చర్ పైన పూర్తి కమాండ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.